వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం మనం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఒక రాత్రిలో ఈ ఆలయాన్ని నిర్మించారని, మరీ ముఖ్యంగా మరొక అంశం, ఈ బావి కోనేట్లో ఉన్నటువంటి బావిలో స్నానం చేస్తే ముఖ్యంగా చర్మ రోగాలు చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అసలు నయమైపోతాయి. 3 వారాలు కానీ 5 వారాలు కానీ స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా వారికి చర్మ రోగాలు నయమైపోతాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ ఉన్నటువంటి నేపథ్యం, పూర్తి విశ్వాసం. చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం. మరి స్థానికులు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. గోరంట్లలో ఉన్న మాధవరామ స్వామి ఆలయం గురించి చాలా ప్రత్యేకతలు చెప్తారు. ఏం చెప్తారు? ఇది వరలో పెద్దవాళ్ళు మాకేం చెప్పినారంటే, ఇది 600 సంవత్సరాలైంది. మాకు వాళ్ళు చెప్పి కూడా చాలా రోజులైంది. 600కు పైన 700కు లోపల ఆ మధ్యలో ఈ దేవాలయం కట్టిండేది. అప్పుడు కృష్ణదేవరాయల పాలనలో అంటే కృష్ణదేవరాయలు పాలించినప్పుడు పెనగొండ ఇది ఇట్లంతా అప్పుడు కోటలు ఏర్పరచుకున్నాడు. ఆ పాలించినప్పుడు ఈ మహమ్మదీయులు అనేవాళ్ళు దండయాత్రలు ఎత్తినారు. ఆయన పోయిన తర్వాత దండయాత్రలు ఎత్తి విష్ణు దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇదొకటనే కాదు, అవన్నీ శిథిలం చేస్తూ వచ్చినారు. శిథిలమైన తర్వాత ఏమి విగ్రహాలు ఎక్కడ కూడా ఇదే కాదు, మీరు ఎంత దూరమన్న పోండి, విగ్రహం ఒకటి కూడా ముక్కు మగాలు ఏంటివి లేవు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏమంటే చరిత్ర మూలపడుతుందని ఇది డెత్ మాన్యుమెంటుని దీనికంతా కోటిలో ఉండేది. ఇక్కడ విగ్రహాలు ఎట్లున్నాయో అక్కడ ఒకటి ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు ఏమంటే ఈ మాన్యుమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ జనాన్ని వేసింది. ఇక్కడ వాళ్ళు మనుషులను నియమించింటే ఇంక దీంట్లో అప్పటి నుంచి కూడా విశేషాలు ఏమున్నాయంటే, ఈ బావిలో నీళ్లు చాలా పవిత్రమైనటివి. అలర్జీ ఏదన్నా గల పొక్కులు కానీ చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఈ 3 రోజుల్లో స్నానాలు చేస్తే ఒకవేళ 3 వారాలు కావచ్చు 5 వారాలు కావచ్చు అవన్నీ రాలిపోతుంటాయి. ఇక్కడ దీనికి వచ్చేవాళ్ళు కూడా బెంగళూరు నుంచి వస్తారు. ఇంకా సుమారుగా ఒక 100-150 కిలోమీటర్ల నుంచి వస్తుంటారులే. దీని చరిత్ర తెలిసిన వాళ్ళంతా వస్తారు. కానీ ఇప్పుడు కూడా అవట్లే జరుగుతూ ఉంటాయి. అది కూడా ఏమీ ఊరికని కాదు, రాగసీమ తీసుకొని రాగసీమతో నీళ్ళు పోసుకోవాలి. రాగసీమతో నీళ్ళు పోసుకొని పోతే ఇప్పుడు దాకా కూడా అట్లే జరుగుతుంటాయి. అంటే దీంట్లో ఉండే నీళ్ళు కూడా వాళ్ళు టెస్టింగ్ చేసినారు. దీంట్లో కెమికల్ వాటర్ ఉంది కాబట్టి అది వాళ్ళు ఏం చేశారు ఎంగత లోపల. ఇప్పుడు కూడా బావి ఒక తూరు ఎండిపోయి మేము కూడా చూసినాం. దీంట్లో మున్ని తీసుకొని పోయి నీళ్ళలోకి వేసుకొని అది కడిగి పోసినా కూడా ఆ పొక్కులన్నీ రాలిపోతాయి. దాని నుంచి ఇదేంటంటే ఇంక చరిత్ర మూలపడకుండా దీని నుంచి గవర్నమెంట్కి ఏం ఆదాయం లేదు. ఇది ఒక టూరిజంగా అందరూ వస్తుంటారు, చూసుకొని పోతుంటారు. ఈ చరిత్ర తెలిసి పిల్లలు తీసుకొస్తుంటారు, నీళ్ళు పోసుకుంటుంటారు, వాళ్ళకు నయం అవుతూ ఉంటుంది. అదే నమ్మకంగానే ఇంతవరకు అట్లా జరుగుతూ ఉంది. అంటే ఈ ఆలయాన్ని ఒక్క రాత్రికే మొత్తం అంతా పూర్తి చేశారు, కట్టడం అంతా అని చెప్పేసి అంటారు. దీని గురించి ఏం చెప్తారు? అదంతాను ఒకటి చెప్తాండది. శాసన చిన్నమ్మ ఈ పాగొండ నుంచి ఆయమ్మ బయలుదేరి ఈ లైన్లో పోయింది కదిరికి అని చెప్తారు. ఆ లైన్లో పోయినప్పుడు ఇట్లా దేవాలయాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ మాధవరాయన గుళ్ళు ఉన్నాయి, పాలబాయన ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంక పెనకొండది ఉంది. అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి పిల్లలకు ఒకటేనా స్నానం చేస్తే పెద్దలు ఎవరన్నా కాకుండా వాళ్ళు వీళ్ళని పనిలే. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చర్మం డ్యామేజ్ ఉంటుంది, పొక్కులు కట్టిండే వాళ్ళు వీళ్ళని పనిలే. ఎవరైనా కానీ ఈ నీళ్ళు పోస్తే మంచిది, బాగా అవుతుంది. గోరంట్లలో ఉన్నటువంటి మాధవరావ స్వామి ఆలయం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది అని చెప్పి చెప్తారు. ఆలయం నిర్మాణం కూడా చాలా విశిష్టంగా జరిగిందంటారు. మీకేం తెలుసు, అసలు మీరు ఇక్కడ గైడ్గా పనిచేస్తున్నారు, ఏం చెప్తారు? నేను జాయిన్ అయినప్పటి నుంచి అందరినీ చూస్తున్నాను, అందరూ చెప్పింది విన్నాను. నేను సొంతంగా తెలుసుకునేది ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నది 1354లో ఒక రాత్రిలో కట్టించారు. విజయనగర డైనెస్టీ నరసింహ సాల్వ గారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల గారు వాళ్ళ తాతగారు కట్టించారు. ఇంకా ఇది ఇక్కడ బావి ఉంది కదా, అది చాలా మెడిసినబుల్. ఎవరైనా కానీ తలలో పుల్లు లేసినా కానీ
స్నానం ఒక 2-3 వారాలు అట్లా స్నానం చేసినా కానీ వాళ్ళకు మాంతాయని అందరికీ ఒక నమ్మకం. ఇంకా ఈ టెంపుల్ మొత్తం అంతా ఒక రాత్రిలో కట్టారని చెప్పాము. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ పూజలు అంతగా ఏం జరగవు కానీ ఎవరు వారు రోజు పూజ చేసుకుంటారు వచ్చి. ఇప్పుడు ఈ చర్మ రోగాలు అనేది అందరికీ బాగా చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నయం అవుతాయి. అందరికీ ఒకటే విధంగానే నయం అవుతాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేం లేదు, ఎవరైనా స్నానం చేయొచ్చు. మామూలుగానే అందరికీ వర్క్ అవుతున్నట్టే వర్క్ అవుతుంది. ఈ మాధవరాయన టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత చెప్తారు. ఏంటి ఆలయం గురించి? ఆలయం లేదు సార్, ఇది మాధవరాయన గుడి అంటే ఒక పాగోడ నుండి సాసుల చిన్నమ్మ అనే అమ్మ అక్కడి నుండి లేపాక్షికి వచ్చినారు సార్. లేపాక్షి నుండి మళ్ళీ ఇక్కడ గోరంట్లకి వచ్చినారు సార్. ఇక్కడ వచ్చినంటే మళ్ళీ కదిరికి పోయేసి మళ్ళీ తిమ్మమ్మ మరిమ అని పోయినారు సార్. మళ్ళీ ఇక్కడ బుక్కపట్టణ శ్రీ సత్యసాయి జిల్లాకి అక్కడ బయలుదేరినారండి అని అంటారు సార్. ఇక్కడ చిన్నపిల్ల వాళ్ళు ప్రతి ఒక్కరూ స్నానం చేసుకొనేసి ఈ తలలో ఎక్కడ మెడిసిన్ ఎక్కడెక్కడ పోయినా కూడా మెడిసిన్ ఏమైనా గుళ్ళని మేలేలేదు సార్. కాయ కొట్టుకొనేసి స్నానం చేసుకొని పోయి 5 వారాలు స్నానం చేసుకొని పోతే అవి గుళ్ళన్నీ నయమైపోతాయి సార్. చిన్న పసిపిల్ల వాళ్ళకి పెద్దవాళ్ళకి పుట్టపర్తి నుండి కూడా వస్తారు సార్. ఇక్కడ పుట్టపర్తి నుండి కూడా వచ్చి స్నానం చేసుకునేసి అన్నీ గుళ్ళలన్నీ మేలవుతాయి సార్. అందుకే ఇది పవిత్రమైన గంగా సార్ ఇక్కడ సార్. మేము ఇక్కడ దేవాలయానికి పూజ చేసుకొని పోతుంటాం. ఆలయం గురించి కూడా చాలా విశిష్టం చెప్తారు. ఈ ఆలయం గురించి చాలా విశేషాలు చెప్తారు. ఏం చెప్తారు మీకు తెలిసి ఏంటి? ఈ గోపురం అనేది పురాతన శ్రీకృష్ణదేవరాయలలో కట్టిండేది. సాసల చిన్నమ్మ కదిరి నరసింహస్వామి వాళ్ళ చెల్లెలు కట్టిండేది. ఈ గోపురం పైన పూర్తి అయ్యి నిలబడితే కదిరిలో ఉన్న నరసింహస్వామి పాదాలు కనపడాలని శాస్త్రంలో రాసినారు. దీన్నిచ్చి పురాణ చరిత్ర అంతా సుమారుగా ఉంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కేర్ చేసుకుని ఏమన్నా గోపురం అనేది కట్టించి ఈడ గుడి అనేది దేవస్థానం అనేది పక్కన తీసి వేరేది ఏమన్నా చేస్తారేమో అని ఇక్కడ ఉండేవాళ్ళ నమ్మకం. పురాతన అయితేనాయి టెంపుల్లో వేరే కల్లా కేరళ కల్లా తమిళనాడు అయితేనాయి. ఇక్కడ ఏమైనా చేసి పూజలు అట్లా చేస్తే వేలాది మంది వస్తారు. మా గోరంట్ల టెంపుల్ అనేది శ్రీ వాసవి ఉంది, అంతేగాని ఇది పురాతన. అంటే ముఖ్యంగా ఈ కోనేటికి కూడా చాలా విశేషాలు చెప్తారు. నుంచి ముందు సాసల చిన్నమ్మ అనేది అదే బ్లడ్ కొంచెం కారి ఇది ఏంటంటే ఇట్లా ఎవరైనా వచ్చినా కానీ గుళ్ళే పోయినా కానీ దీని గురించి స్టోరీ అంటే ఏమే తల్ల గుల్లలు బాడీలో ఏమైనా గుల్లలు దాని నుంచి ఎఫెక్ట్ అవుతా అంటారు, చనిపోతా అంటారని వీటి నుంచి అమ్మాయి ఏందో ఉంగరం అట్లా వేసి ఇట్లా జనాలు ఎవరు చావకూడదు, ఇవి కాకూడదు, గుల్లలు అవి కాకూడదు, ఒంటి మీద వస్తే మామూలు జనాలు ఇవి విచిత్రంగా అనుకుంటారని ఈ చర్మ సమస్యలు వస్తాయని ఈ నీళ్ళు కొన్ని పోసుకుంటే ఆ స్వామి మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని నమ్మకం చేసుకుంటే బాడీలో ఏం రోగాలు లేకోకుండా పూర్తిగా వాళ్ళకి నేమ్ కావాలని ఆ స్వామి ఆశీస్సులతో ఈడ కొనేరు అనేది నిలవచ్చింది సాసల చిన్నమ్మ. ఇది మాధవరాయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరు చూడవచ్చు. ఈ నీటిలో స్నానం ఆచరిస్తే ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఉన్నటువంటి చర్మ రోగాలు అనేవి పూర్తిగా నయమైపోతాయని చెప్పేసి ఇక్కడ స్థానికుల విశ్వాసం. అందులో ఇక్కడికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్నానం ఆచరించడం 3 వారాలు కానీ లేదంటే 5 వారాలు కానీ ఒక రాగి చెంబు తెచ్చుకొని ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ రాగి చెంబుతో స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే ఉందో వాళ్ళ చర్మ సమస్యలు తీరుతాయి అని చెప్పేసి వీరి ప్రగాఢ విశ్వాసం. అది మాధవరాయ స్వామి కోనేటి యొక్క విశిష్టత. ఆలయం కూడా ఇక్కడ ఏదో పెద్ద, ఎందుకంటే రాత్రిలోనే నిర్మించారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి, దీనికి భిన్న వాదనలు ఉన్నప్పటికీ మాత్రం ఇక్కడైతే ఆలయంలో మాత్రమే ఏదైతే ఉందో కోనేటిలో ఖచ్చితంగా స్నానం ఆచరిస్తే మాత్రం చర్మ రోగాలు నయమవుతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసము. భక్తులు అందులో స్థానికులు బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే స్నానం ఆచరించడం విశేషం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.